నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఏమ్మా, మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కదా, సెటిల్ అయ్యాడు కదా, పెళ్లి చేయరా అని తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు. అలాగే అమ్మాయి కళ్ళవాళ్ళని కూడా అలాగే అడుగుతారు. అమ్మాయికి చదువు అయిపోయింది, జాబ్ చేస్తుంది కదా, మంచి సంబంధం చూసి పెళ్లి చేయకూడదా అని అడుగుతుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి వయసు పెరిగిపోతుందని అంటారు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు అంటుంటారు. కానీ ఆ పిల్లలు ఇక నీకు జాబ్ వచ్చింది కదయ్యా, పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు అంటే మేము డబ్బు సంపాదించాలి, మేము ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, మేము సెటిల్ అవ్వాలి, బాగా డబ్బు సంపాదించాలి, అప్పుడు పెళ్ళి, ఇప్పుడు దాకా పెళ్ళి గిళ్ళి అని అనొద్దని తల్లిదండ్రులకి ఖచ్చితంగా చెప్తున్నారు అబ్బాయిలు. అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. మేము బాగా డబ్బు సంపాదించాలి, మేము మంచిగా స్థిరపడాలి, అప్పుడు పెళ్లి చేసుకుంటాము, చేసుకునే టైం వస్తే మేము చేసుకుంటాము, అప్పుడు దాకా మమ్మల్ని విసిగించొద్దు, పెళ్లి చేసుకొని వాడు కింద అడుగులకి మడుగులు ఎత్తుతుండాలి, వాడికి అనుమానాలు, స్వతంత్రంగా బతకనివ్వరు, మాకు పెళ్ళి వద్దని ఆడపిల్లలు ఖచ్చితంగా చెప్తున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఒక 5 నుంచి 10 లక్షల జీతం ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, అలాంటి వాడైతేనే పెళ్లి చేసుకుంటామని అమ్మాయిలు కూడా చెప్తున్నారు. ఇక అబ్బాయిలు అయితే వీళ్ళని చేసుకున్న కాడి నుంచి కష్టాలే కానీ సుఖాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి వేధిస్తుంటారు. ఆ పోడు పడలేక వాళ్ళు మేము సఫర్ అవుతుంటుంటాము. వీళ్ళేమో కోర్టులని అవన్నీ భరణాలని మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పిస్తారు. మీకు ఒక దండం తల్లి, పెళ్ళి మాకు వద్దు, మేము ఇలాగే ఉంటాము, బ్యాచులర్ లైఫే మాకు వద్దు అని చెప్పేసి ఇప్పుడు యువత కారాఖండిగా చెప్పేస్తున్నారు. ఎందుకంటే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అంతకుముందు ఆస్తులు అడిగేవాళ్ళు కాదు, పిల్లలు ఎంతమంది అని అడిగేవాళ్ళు, పిల్లల్ని అలాగే చాక్కునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా పిల్లల్ని కనమంటున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు తక్కువైపోయారు. ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. 50+ వాళ్ళందరూ ఎక్కువైపోయినారు, అంటే జపాన్ దేశంలో లాగా అయిపోయారు. అందుకని పిల్లల్ని కనండి, మీరు 4-5 పిల్లలనైనా కనండి అని అంటున్నారు. కానీ నిత్యావసర సరుకులు చూస్తే ఆకాశానికి అంటుతున్నాయి. కూరగాయలు కూడా అలాగే ఉన్నాయి. పండ్లు కొనుక్కోవాలంటే యాపిల్ కిలో కొనాలంటే 280 రూపాయలు ఇప్పుడు. అలాగే దానిమ్మ పళ్ళు కూడా అలాగే ఉండే, ఏది పట్టుకున్నా కూడా అలాగే రేట్లు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి టైంలో పిల్లలను కని ఎలా పోషిస్తారు? స్కూల్కి పంపిస్తే ఫీజులు మిడిల్ క్లాస్ వాళ్ళేనండి చాలా బాధలు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి ఎంతమంది కన్నా కూడా వాళ్ళకి బాధలు. మిడిల్ క్లాస్ వాళ్ళు భార్య భర్త సంపాదిస్తేనే ఈ రోజుల్లో గడిచేది, ఇల్లు గడిచేది, లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు. ఆ విధంగా ఈ రోజుల్లో ఉంటున్నారు. వీళ్ళేమో పిల్లలను కనండి అని అంటున్నారు. మరి గవర్నమెంట్ ఆ విధంగా చెప్తుంది, ఎవరింటారు చెప్పండి? ఈ రోజులను బట్టి ప్రతిదీ ధరలు చూస్తే కొనబోతే కొరివి, అమ్మబోతే అడవిలాగా ఉంది. ఆ విధంగా మాకొద్దు బాబోయ్ పెళ్ళిళ్ళు, మాకొద్దు, మాకు ఇలా బ్యాచులర్గా ఉండటమే మాకు ఇష్టము, మేము ఈ పౌడు పడలేము, వీళ్ళతో ఏగలేము, వాళ్ళ కింద బానిసలుగా బతకలేము, మాకు స్వతంత్రం కావాలి, మమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండకూడదు, మా ఇష్ట ప్రకారంగా మేము ఎక్కడికి పోయినా అడిగేవాళ్ళు ఉండకూడదు అని ఆడపిల్లలు ఆ విధంగా మాట్లాడుతున్నారు. తర్వాత 30+ అయినాక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంజాయ్ కావాలి, అప్పుడు దాకా మాకు పిల్లలు వద్దని చెప్పేసి అంటున్నారు. అప్పుడు
పిల్లలు ఎలా పుడతారండి, 35 నుంచి 40కి వచ్చేసరికి మెనోపాజ్ వచ్చేస్తుంది. తర్వాత ఇర్రెగ్యులరీ పీరియడ్స్ వస్తున్నాయి, పీసీఓడి వస్తుంది. ఎలా పుడతారు పిల్లలు? మగవాళ్ళకేమో కంప్యూటర్ల కాడ కూర్చుంటుండే ఈ కింద భాగం అంతా హీట్ అయిపోయి బాగా చాలా వాళ్ళకి సామర్థ్యం కూడా తగ్గిపోతుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇంకా ఎలా పుడతారు పిల్లలు అప్పుడు చెప్పండి? 20లో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? బాగా దృఢంగా, బలంగా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఇలాగా ఈ సాఫల్య కేంద్రాల్లో రకరకాల టెస్టుల వల్ల పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? మానసికంగా వీక్గా పుడతారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఏజ్లో చేసుకునే పెళ్ళిళ్ళు ఆ ఏజ్లో చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజుల్లో మాత్రం యువత వద్దు బాబోయ్ పెళ్ళి, బ్యాచిలర్సే ముద్దు, మాకొద్దు పెళ్ళిళ్ళు అని అందరూ అంటున్నారు. అలాగే ఉన్నారండి. నా వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.